ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అప్పుడు వచ్చి ఇంతసేపు పక్కింట్లో రెస్ట్ తీసుకుని పోయిన నా భయం నా గుండెల్లో మళ్ళీ స్టార్ట్ అయింది. యామిని అంటే మాటలకి నేను అక్కడే విమల అత్తయ్య కూడా ఉన్నారు అని సైలెంట్గా తలదించుకుంటే విమల అత్తయ్య ఏమనుకుందో ఏమో సైలెంట్ అయిపోయింది. హాహా సరదాగా అన్నానే పండు, ఈరోజు రాత్రే మంచి అవకాశం. మా విరాట్ని నువ్వు కొంగున కట్టేసుకో, ఇక జీవితాంతం నీ మాటనే వింటూ ఉంటాడు అని ఆంటీ అంటూ ఉండటంతో నాకు అక్కడే ఉండాలో వెళ్ళిపోవాలో అనేది తెలియలేదు. నన్ను కాపాడటానికి అన్నట్టు మా అమ్మమ్మ వచ్చింది. ఏమే పండు, ఇంకా అలాగే ఉన్నావేంటి? వెళ్ళి స్నానం చెయ్యి. ఆహా కాదు, ముందు విరాట్కి నీళ్లు తోడు పెట్టు, ఆ అబ్బాయి స్నానం చేసి వచ్చాక నవ్వు చేయి అని చెప్పింది మా అమ్మమ్మ. విమల అత్తయ్య వైపు ఒకసారి చూసి హా సరే అమ్మమ్మ అని చెప్పి ఆ అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాను. నాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటి అంటే మా అమ్మ నాకు తల స్నానం అంటే పొయ్యి రాచేసింది, మిగతా అప్పుడంతా హీటర్తో పెట్టేది. ఇప్పుడు ఎలా అని నేను తెంకుతూ ఉంటే నాన్నతో మాటలైపోయాయేమో నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు వసు, ఏదో ఆ పదును లేని బొర్రతో ఆలోచించేస్తున్నట్టు విన్నావే అని విరాట్ అడగటంతో మళ్ళీ ఆయన గారికి చెప్పి నేను ఇంకా లోకు అవ్వడం ఇష్టం లేక ఏం లేదు విరాట్, నీకు హాట్ వాటర్ పెట్టనా, స్నానం చేస్తావా నువ్వు అని అడిగాను. ఏం చెయ్యనని నీకేమైనా చెప్పానా అని అడిగాడు విరాట్. ఆహా అలా కాదు అని చెప్పి ఆ రూమ్లోనే ఉన్న మా లగేజ్ నుండి ఒక టవల్ తీసి విరాట్కి ఇచ్చాను. నువ్వు వెళ్ళు, నేను వాటర్ తీసుకొస్తానని అయితే చెప్పి విరాట్ని లోపలికి దొబ్బాను. కానీ ఆ బకెట్ హాట్ వాటర్ నేను తీసుకొచ్చేదాన్ని కాదు కాబట్టి హెల్ప్ కోసం మా సునీత దగ్గరికి పరిగెత్తాను. లక్కీగా నా డార్లింగ్ అక్కడే ఉంది కాబట్టి మమ్మీ అన్నాను. అర్థమైంది, హాట్ వాటర్ తోడు పెట్టాను, నేను మిమ్మల్ని స్నానం కోసం పిలుద్దాం అనుకుంటూ ఉన్నా అని చెప్తూ కనీసం రూమ్ వరకైనా నువ్వు తీసుకువెళ్ళవే అని చెప్పి బకెట్ నాకు ఇచ్చింది. సర్లే ఈ చిన్నది ఎంతసేపు తీసుకువెళ్తాను అనుకుంటూ బకెట్ హ్యాండిల్ పట్టుకున్నాను. నడుస్తుంటే అది కాళ్ళకి తగిలి హాట్ వాటర్ చురుక్కుమంటుంది. ఆ పొయ్యి దగ్గర నుండి మా రూమ్కి 15 అడుగుల దూరం. ఆ 15 అడుగులకు నేను 10 సార్లు ఆగి ఉంటాను. కొన్ని వాటర్ డ్రాప్స్ ఎగిరి కాళ్ళ మీద పడ్డాయి. ఒక మగ్ వాటర్ కింద ఒలికిపోయాయి. వెనక్కి చూసిన నాకు హాట్ వాటర్ తేవడం ఎంత కష్టమా, దేనికంటే స్నానం చేయకుండా ఉండటం బెటర్ ఏమో అనిపించింది సుమా. ఎక్కడో సెగ తగులుతుంది అని చుట్టూ చూసుకుంటే వెనుక మా అమ్మ, ముందు విరాట్, సైడ్ నుండి విమల అత్తయ్య, మధ్యలో నేను. ఈ దేవుడికి నా మీద కొంచెం కూడా జాలి లేదబ్బా. చూడు అందరి మధ్యలో నన్ను ఎలా ఇరికించాడో అనుకుంటూ అందరి వైపు చూసి హిషిషే అని నవ్వాను. పండు బకెట్ తీసుకురావడం కూడా రాదా? అయినా ఈ కాలం పిల్లలకి ఇలాంటి పనులు ఎలా వస్తాయి? ఆచారాలు తెలియాలి కదా. మా సాత్విక ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చక్కగా ప్రశాంత్కి అన్ని పనులు చేస్తూ ఉందిలేండి అని వాయిస్ వినపడటంతో యామిని ఆంటీ వైపు చూశాను నేను. ఈవిడ అసలు రంగు ఇప్పుడు బయటపడుతుందా అనుకుంటూ నా వల్ల మా సునీత సైలెంట్గా తలదించుకుంది. ఇంకేం మాట్లాడలేక ఇదేనేమో ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళు ఏం చేసినా అమ్మనే అంటారేమో అనిపించి ఆవిడ వైపు ఒక లుక్ ఇస్తూ అదేం లేదు యామిని ఆంటీ, నీళ్ళు ఎక్కువ వేడిగా ఉన్నాయి అందుకే పట్టుకోలేకపోయాను. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి సాత్విక వదినకి నేర్పించారు కదా, అచ్చం అలాగే నాకు కూడా ఇప్పుడు నేర్పించండి, ఎందుకంటే నేను కూడా మీ కూతురులాగే కదా అని నేను అనడంతో నవ్వుతూ ఊరుకోపండు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మా ఇంటికి వస్తావు కదా అప్పుడు అన్నీ నేర్పుతాలే అంటూ చికెన్ ఫ్రై ప్లేట్లో వేసుకుని వెళ్ళిపోయింది యామిని ఆంటీ. విమల అత్తయ్య నా వంక రిలీఫ్ ఫేస్తో చూస్తే ఎంతగా కాలుతుంటే నన్ను పిలవచ్చు కదే, చూడు చేతులంటూ నా అరచేతుల్లో బకెట్ గీతలు కనిపించడంతో చిన్నగా మందలించాడు విరాట్. అబ్బో ఆయగారికి ప్రేమే అని నేను అంటుంటే
ఓరెగా నా వైపు చూసి నైట్కి చేతులతో కూడా చాలా పనుంది, అందుకే ఈ కన్సర్న్ అని చెప్పి కన్ను కొట్టి బకెట్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు విరాట్. మళ్ళీ భయపడటం నా వంతు అయింది. ఆయన గారు బయటికి వచ్చాక నైట్ డ్రెస్ ఇస్తుంటే అవి కాదేమో మమ్మీని అడిగిరాపో అని నన్ను పంపించాడు. గోబీ ఫ్రై చేస్తున్న విమల అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని నేను పిలుస్తూ ఉంటే, విరాట్కి వైట్ డ్రెస్ ఉంది నీ బ్యాగ్లోనే, అది ఇవ్వు, టైం ఆల్రెడీ 8 అయింది, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేయిపో అని విమల అత్తయ్య చెప్పడంతో బుద్ధిమంతురాలు మాదిరి తల ఊపి సునీత దగ్గరికి వెళ్ళాను. పండు, విరాట్ స్నానం అయిపోయి ఉంటే నువ్వు చెయ్యి, నేను వచ్చి శారీ కడతాను అని చెప్పింది. మా వదిన నీ వైట్ శారీలా రతీదేవిలా నేనే రెడీ చేస్తాను అంటే వచ్చేసింది సాత్విక వదిన. అబ్బా, ఈ వదిన పొందిగా నన్ను ఆడుకోవటానికి అనుకుంటూ వద్దు వదిన అని నేను చెప్తూ ఉంటే, ఆహా అలా ఎలా వదిలేస్తాను వదిన గారు, నన్ను ఆడుకున్నప్పుడు లేదా అని వదిన అడగటంతో బొగ్గలు చెర్రీలు అయిపోయాయేమో అనుకుంటూ దాచుకొని స్నానానికి వెళ్ళిపోయాను. నేను రూమ్లోకి వెళ్ళేసరికి విరాట్ బాబు లేడు. ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ ఆరాంగా టవల్ మాత్రం తీసుకొని స్నానానికి వెళ్ళిపోయాను నేను. అమ్మ ఆల్రెడీ నీళ్లు సిద్ధం చేసి పెట్టడంతో తలారే స్నానం చేసి టవల్ కట్టుకొని బయటికి వచ్చేసరికి విరాట్ బాబు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. అమ్మో అంటూ అరిచేశాను నేను. నాకు బొద్దు ఉంటే అలా అరవకుండా సైలెంట్గా శారీ తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి పరిగెత్తి ఉండొచ్చు కదా. పడుకున్న సింహాన్ని లేపడం అంటే ఇదేనేమో అని అప్పుడు గుర్తొచ్చింది. ఇంకేముంది, మనం అరిచిన అరుపులకి కామ్గా ఉన్న సింహం కాస్త తలెత్తి పైకి చూసి ఒక్క దూకులో నా ముందుకు వచ్చేసింది. బెదిరిన లేడిపిల్లలాగా ఒక అడుగు వెనక్కి వేశాను నేను. నా దగ్గర అంత ఇంట్లో ఆవగింజంత అదృష్టం బాగుంది కాబట్టి నేను తీసుకువెళ్ళిన టవల్ పెద్దదై నన్ను బతికించి భుజాల నుండి మోకాళ్ళ వరకు ఉంది. ఇంకో టవల్ నా డబుల్ అదృష్టం కొద్ది వండటంతో దాన్ని భుజం చుట్టూ కప్పుకుంటూ, ఏంటమ్మా పిల్లాన్ని ఇంకా 2 గంటల ముందే చెడగొడుతున్నావు, ప్రాక్టికల్స్ కోసమే కదా, ఫస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయనా అని విరాట్ అడుగుతూ ఉంటే నిజంగా భయమేసి విరాట్ అంటూ నత్తినట్టుగా మాట్లాడుతున్నా. అక్కడ నాకు మాటలు రావడం లేదు. నా జుట్టు నుండి కారుతున్న నీటి తుంపరని చిటికేసి ఎగరేసి తలదించుకుని నా తలను ఎత్తి అల్లరిగా నవ్వాడు. డోంట్ పానిక్, అత్తయ్యని పిలుస్తాను, వాళ్ళు చెప్పినట్టు కాదు, నీకు కంఫర్ట్ అన్నట్టు రెడీ అవ్వు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు విరాట్. నా మనసులో ఇంకో మెట్టు ఎక్కేశాడు మా విరాట్. తర్వాత అమ్మ, ఆ వెనుక పొలమని అందరూ, అదే యామిని ఆంటీ, విమల అత్తయ్య, సాత్విక వదిన, అమ్మమ్మ వచ్చేసారు. ఏదో నన్ను యుద్ధానికి రెడీ చేయాలి అన్నట్టుగా. నిజానికి అది యుద్ధమేనేమో. అమ్మ నాకు శారీ కడుతూ ఉంది, నేను మాత్రం భయపడుతూనే ఉన్నాను. వాళ్ళు చెప్పే మాటలకు మొత్తం క్లియర్గా చెప్పారు. అలా అన్నీ అసలు చెప్పకుండా ఉండరు. ఏంటో చెప్పి చెప్పక అర్థమయ్యి అవ్వక ఉండటంతో నా మదిలో ఒక ఆలోచన మెదిలింది. విరాట్ చెప్పిన దాన్ని బట్టి అమ్మ శారీ కట్టావు కదా, ఇంక నేను రెడీ అవుతాను అని చెప్పేసి అందరి వంక చూస్తే నాకు శ్రమ లేకుండా విమల అత్తయ్య నా వంక చూసి అందరిని తీసుకొని వెళ్ళిపోయింది. రెడీ అవ్వడం మానేసి. ఇప్పుడు ఏం చేయాలి అన్నా యూట్యూబ్లో దొరుకుతుంది, మరి ఈ విషయం కూడా దొరుకుతుందేమో. ఒకసారి ఈ కార్యం కోసం యూట్యూబ్లో చూస్తే అన్న ఆలోచన రాగానే నా ఫోన్ కనపడక ఛార్జింగ్ పెట్టి వెళ్ళిన విరాట్ ఫోన్ తీసుకొని వణుకుతున్న వేళ్లతో యూట్యూబ్ సెర్చ్ బటన్లోకి వెళ్ళి నాకు కావాల్సింది సెర్చ్ చేసేసి కళ్ళు మూసుకున్నాను. ఇలాంటి తింగరి పిల్ల ఎవరైనా ఉంటారా చెప్పండి? నో నెగటివ్ వే, ఓన్లీ పాజిటివ్ అబౌట్ పండు. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.